అందరికీ నమస్కారం. ఈనాటి వీడియోలో కెపాసిటివ్, ఇండక్టివ్ మరియు ఫోటో ఎలక్ట్రానిక్ ప్రాక్సిమిటీ సెన్సార్లను ఉపయోగించి వివిధ వస్తువులను ఎలా గుర్తించాలో తెలుసుకుందాం. లక్ష్యాలు: ఈ వీడియో చివరిలో మీరు వీటిని చేయగలరు. 1. ఇండక్టివ్ ప్రాక్సిమిటీ సెన్సర్లను ఉపయోగించి వివిధ వస్తువులను గుర్తించడం. 2. కెపాసిటివ్ ప్రాక్సిమిటీ సెన్సర్లను ఉపయోగించి వివిధ వస్తువులను గుర్తించడం. 3. ఫోటో ఎలక్ట్రిక్ ప్రాక్సిమిటీ సెన్సర్లను ఉపయోగించి వివిధ వస్తువులను గుర్తించడం. ఈ కార్యాచరణ చేయడానికి కావలసిన పనిముట్లు, సాధనాలను సేకరిద్దాం. ట్రైనీస్ టూల్ కిట్ 1 సెట్, సోల్డరింగ్ ఐరన్ 25 వాట్స్ లేదా 240 వాట్స్ 1 సెట్, డిజిటల్ మల్టీమీటర్ ప్రోబ్స్ 1, బ్యాటరీ 12 వోల్ట్లు 7.5 AH 1, ఇండక్టివ్ ప్రాక్సిమిటీ సెన్సార్ 12 వోల్ట్లు, DC వైర్లు 2, సాధారణంగా మూసివేయబడినది 1, కెపాసిటివ్ ప్రాక్సిమీటర్ సెన్సార్ M18 NPN, సాధారణంగా తెరిచేవి NC 1, ఫోటో ఎలక్ట్రిక్ ప్రాక్సిమిటీ సెన్సర్లు 5 VDC ఇన్ఫ్రారెడ్ 1, DC బల్బ్ 12 వోల్ట్లు 5 వాట్ 1, కనెక్టింగ్ వైర్లు అవసరమైన విధంగా. ఇండక్టివ్ ప్రాక్సిమిటీ సెన్సర్ల గురించి చర్చిద్దాం. ఇండక్టివ్ ప్రాక్సిమిటీ సెన్సర్ అనేది ఇండస్ట్రియల్ ఆటోమేషన్ లో భౌతిక సంబంధం లేకుండా లోహ వస్తువులు ఉండటం లేకపోవడాన్ని గుర్తించడానికి ఉపయోగించే ఒక రకమైన సెన్సార్. విద్యుదయస్కాంతం ప్రేరణ సూత్రం ఆధారంగా ఇండక్టివ్ ప్రాక్సిమిటీ సెన్సర్లు పనిచేస్తాయి. ఇవి తమ సెన్సింగ్ ప్రదేశం చుట్టూ విద్యుదయస్కాంత క్షేత్రాన్ని సృష్టిస్తాయి. లోహ వస్తువు ఈ క్షేత్రంలోకి ప్రవేశించినప్పుడు అది ఫీల్డ్కు అంతరాయం కలిగిస్తుంది. దీనివల్ల సెన్సార్ అవుట్పుట్ లో మార్పు వస్తుంది. ఒక లోహ వస్తువు సెన్సార్ యొక్క సెన్సింగ్ ప్రదేశాన్ని సమీపించినప్పుడు మారుతున్న అయస్కాంత క్షేత్రం కారణంగా అది వస్తువు లోపల ఎడ్డీ విద్యుత్లను ప్రేరేపిస్తుంది. టాస్క్ 1. ఇండక్టివ్ ప్రాక్సిమీటర్ సెన్సర్లను ఉపయోగించి విభిన్న వస్తువులను గుర్తించడం. స్టెప్ 1. ఇండక్టివ్ ప్రాక్సిమీటర్ సెన్సర్లను దాని లక్షణాలను బట్టి గుర్తించడం అనేది దాని డేటాషీట్లో సాధారణంగా అందించే కీలక పారామీటర్లను అర్థం చేసుకోవడంలో ఇమిడి ఉంటుంది. ఇది లోహ వస్తువు ఉనికిని సెన్సార్ గుర్తించగల గరిష్ట దూరాన్ని సూచిస్తుంది. ఇది సాధారణంగా మిల్లీమీటర్లు, mm లేదా అంగుళాలు, ఇంచెస్ లో ఇవ్వబడుతుంది. స్టెప్ 2. 2 వైర్ ఇండక్టివ్ ప్రాక్సిమీటర్ సెన్సర్లు సాధారణంగా 2 టెర్మినల్స్ మాత్రమే కలిగి ఉంటాయి. ఒకటి విద్యుత్ సరఫరా కోసం, ఇంకొకటి అవుట్పుట్స్ లేదా లోడ్ కోసం. స్టెప్ 3. లక్షణాలను బట్టి సెన్సార్ యొక్క సానుకూల మరియు ప్రతికూల టెర్మినల్స్ ఇన్పుట్ సరఫరా వోల్టేజ్ రేటింగ్ ను గుర్తించడం. స్టెప్ 4. బ్యాటరీ యొక్క పాజిటివ్ టెర్మినల్ ను సరైన పొలారిటీతో లోడ్ ఇన్ సిరీస్, అలారం, ల్యాంప్, బజర్ మొదలైనవి వాటి ద్వారా సెన్సార్ యొక్క పాజిటివ్ టెర్మినల్ కు కనెక్ట్ చేయండి. స్టెప్ 5. బ్యాటరీ యొక్క నెగటివ్ టెర్మినల్ ను సెన్సార్ యొక్క నెగటివ్ టెర్మినల్ కనెక్ట్ చేయండి. స్టెప్ 6. సెన్సార్ ను విద్యుత్ సరఫరాకు, లోడ్ కు కనెక్ట్ చేసిన తర్వాత సెన్సార్ యొక్క డిటెక్షన్ రేంజ్ లోకి ఒక లోహ వస్తువును తీసుకువెళ్లాలి. స్టెప్ 7. వస్తువు సెన్సింగ్ రేంజ్ లోకి ప్రవేశించినప్పుడు సెన్సార్ దానిని గుర్తించి సర్క్యూట్ ని పూర్తి చేస్తుంది. లోడ్ లోకి విద్యుత్ ని ప్రవహించడానికి అనుమతిస్తుంది. స్టెప్ 8. లోడ్ యాక్టివేట్ అవుతుంది. వస్తువును గుర్తించడానికి సంకేతం ఇస్తుంది. లోడ్ అయినప్పుడు లైట్ ఆన్ చేయడం లేదా అలారం మోగించడం వంటి కావలసిన చర్యను చేయగలదు. స్టెప్ 9. వివిధ లోహ వస్తువులను దాని గుర్తింపు పరిధిలో ప్రవేశపెట్టడం ద్వారా దాని పనితీరును పరీక్షించండి. ఇండక్టివ్ ప్రాక్సిమిటీ సెన్సర్ల యొక్క గుర్తింపు పరిధి మరియు సున్నితత్వం లోహ వస్తువులను గుర్తించడానికి ఆప్టిమైజ్డ్ చేయబడతాయి. అవి సాధారణంగా ప్లాస్టిక్, చెక్క లేదా ద్రవాలు వంటి లోహేతర వస్తువులకు స్పందించవు. కెపాసిటివిటీ ప్రాక్సిమిటీ సెన్సర్ల గురించి చర్చిద్దాం. కెపాసిటివిటీ ప్రాక్సిమీటర్ సెన్సర్ అనేది భౌతిక సంబంధం లేకుండా లోహ మరియు లోహేతర వస్తువులతో సహా వస్తువులు ఉన్నవి, లేనివి గుర్తించడానికి ఉపయోగించే ఒక రకమైన సెన్సర్. కెపాసిటివ్ ట్రాన్స్డ్యూసర్ల కెపాసిటెన్స్ లో మార్పులను కొలవగల సామర్థ్యం కారణంగా వివిధ రంగాలలో అనువర్తాలను కనుగొంటాయి. ఇటువంటి భౌతికంగా అస్థిరమైన వాటి ద్వారా ప్రభావితమయ్యేవి పీడన సెన్సింగ్, లెవెల్ సెన్సింగ్, తేమ సెన్సింగ్, బలం, అలసటను కొలవడానికి ద్రవపారుదల వంటివి. కెపాసిటివ్ ప్రాక్సిమిటీ సెన్సర్లు కెపాసిటెన్స్ లో మార్పుల ఆధారంగా పనిచేస్తాయి. కెపాసిటెన్స్ అనేది
ఎలక్ట్రికల్ ఛార్జ్ను నిల్వ చేసే సిస్టమ్ యొక్క సామర్థ్యం. ఒక వస్తువు సెన్సార్ను సెన్సింగ్ క్షేత్రంలోకి ప్రవేశించినప్పుడు అది సెన్సార్ సామర్థ్యాన్ని మార్చి ఇది గుర్తించే సంకేతాన్ని ప్రేరేపిస్తుంది. ఒక వస్తువు సెన్సార్ యొక్క సెన్సింగ్ క్షేత్రంలోకి ప్రవేశించినప్పుడు అది సెన్సార్ సామర్థ్యాన్ని మార్చి ఇది గుర్తించే సంకేతాన్ని ప్రేరేపిస్తుంది. సెన్సార్లో ఒక ఆసిలేటర్ సర్క్యూట్ ఉంటుంది. ఇది సెన్సింగ్ ప్రాంతం చుట్టూ విద్యుత్ క్షేత్రాన్ని ఉత్పత్తి చేస్తుంది. ఒక వస్తువు సెన్సింగ్ ఫీల్డ్లోకి ప్రవేశించినప్పుడు అది దానిని పెంచటం లేదా తగ్గించటం ద్వారా సెన్సార్ సామర్థ్యాన్ని మారుస్తుంది. కెపాసిటెన్స్లో ఈ మార్పును సెన్సార్ గుర్తించి ఎలక్ట్రికల్ సిగ్నల్ గా మారుస్తుంది. ఈ సిగ్నల్ సెన్సార్లో ఉన్నది లేనిది ఎలక్ట్రానిక్స్ ద్వారా ప్రాసెస్ చేయబడుతుంది. టాస్క్ 1. కెపాసిటివ్ ప్రాక్సిమిటీ సెన్సర్లను ఉపయోగించి వివిధ వస్తువులను గుర్తించడం. స్టెప్ 1. సెన్సార్ దాని లక్షణాల ఆధారంగా ఎన్పిఎన్ లేదా పిఎన్పి రకానికి చెందినదేమో అని గుర్తించండి. ఎన్పిఎన్ సెన్సార్ కొరకు లోడ్ను ఒకవైపు సెన్సార్ అవుట్పుట్ టెర్మినల్ కు కనెక్ట్ చేయండి. మరొక వైపును పాజిటివ్ సరఫరా వోల్టేజ్ కు కనెక్ట్ చేయండి. పిఎన్పి సెన్సార్ కొరకు లోడ్ను ఒకవైపు సెన్సార్ అవుట్పుట్ టెర్మినల్ కు కనెక్ట్ చేయండి. మరొక వైపును నెగటివ్ సరఫరా వోల్టేజ్ కు కనెక్ట్ చేయండి. సాధారణంగా ఓపెన్ NO సాధారణంగా తెరుచుకునే కెపాసిటివ్ ప్రాక్సిమిటీ సెన్సర్లో అవుట్పుట్ సర్క్యూట్ దాని సెన్సింగ్ పరిధిలో ఏదైనా వస్తువు గుర్తించినప్పుడు ఓపెన్ గా ఉంటుంది, నాన్ కండక్టివ్. సాధారణంగా క్లోజ్డ్ NC. దీనికి విరుద్ధంగా సాధారణంగా మూసివేసిన కెపాసిటివ్ ప్రాక్సిమిటీ సెన్సర్లో అవుట్పుట్ సర్క్యూట్ దాని సెన్సింగ్ పరిధిలో ఏదైనా వస్తువు గుర్తించినప్పుడు వాహకం మూసివేయబడుతుంది. స్టెప్ 2. సెన్సార్కు అవసరమైన వోల్టేజ్ మరియు పొలారిటీని దాని డేటాషీట్ను గుర్తించండి. కెపాసిటివ్ ప్రాక్సిమీటర్ సెన్సార్లు సాధారణంగా DC వోల్టేజ్ పై పనిచేస్తాయి. కెపాసిటివ్ ప్రాక్సిమీటర్ సెన్సార్ను DC విద్యుత్ సరఫరాకి లేదా బ్యాటరీకి కనెక్ట్ చేసి సరైన పొలారిటీతో లోడ్ చేయండి. స్టెప్ 3. సెన్సార్ను పవర్ సప్లై మరియు లోడ్ కనెక్ట్ చేసిన తర్వాత ఒకవేళ గుర్తించినట్లయితే సిస్టంపై విద్యుత్ ఉంటుంది. స్టెప్ 4. కెపాసిటివ్ సెన్సర్ యొక్క సెన్సింగ్ పరిధిలోకి ఒక వస్తువును తీసుకురండి. ఈ వస్తువు సెన్సార్ను ప్రేరేపించడానికి తగినంత డై ఎలక్ట్రిక్ స్థిరాంకాన్ని కలిగి ఉండాలి. ఉదాహరణకు ప్లాస్టిక్, గాజు. ప్రాక్సిమిటీ సెన్సర్ ఇన్పుట్ కు చాలా దగ్గరగా తీసుకురండి. ఏదైనా మార్పు కోసం డిస్ప్లేను గమనించండి. స్టెప్ 5. వస్తువు సెన్సింగ్ రేంజ్ లోకి ప్రవేశించినప్పుడు సెన్సార్ దాన్ని గుర్తించి దాని అవుట్పుట్ ను యాక్టివేట్ చేయాలి. స్టెప్ 6. సెన్సార్ సరిగ్గా పనిచేస్తోందో లేదో ధృవీకరించడానికి అవుట్పుట్ సిగ్నల్ లేదా కనెక్ట్ చేయబడ్డ లోడ్ యొక్క పనితనాన్ని పర్యవేక్షించండి. స్టెప్ 7. సెన్సార్ యొక్క విశ్వసనీయతను ధృవీకరించడానికి వివిధ వస్తువులతో పరీక్షించండి. అవసరమైతే సెట్టింగ్లను సర్దుబాటు చేయండి. రీక్యాప్. ఈ వీడియోలో మనం వీటిని ఎలా చేయాలో చర్చించాం. 1. ఇండక్టివ్ ప్రాక్సిమిటీ సెన్సర్లను ఉపయోగించి వివిధ వస్తువులను గుర్తించడం. 2. కెపాసిటివ్ ప్రాక్సిమిటీ సెన్సర్లను ఉపయోగించి వివిధ వస్తువులను గుర్తించడం. మీరు చూసినందుకు ధన్యవాదాలు.